నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లోనే రేషన్ లభిస్తుందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. క్వాలిటీ క్వాంటిటీ గల రేషన్ ఇస్తున్నట్లు ప్రకటన. పట్టణంలో రేషన్ డిపోలను పరిశీలించిన నాదెండ్ల మనోహర్. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలి అంటూ వైసీపీ పిలుపు. పోస్టర్ ఆవిష్కరణ. ప్రజలను వెన్నుపోటు పొడిచి దగా చేసింది అంటూ నాయకుల ధ్వజం. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ పార్టీ శ్రేణులకు నాయకులకు పిలుపు. బుర్రిపాలెం రోడ్లో శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవాలు. ఘనంగా జరుగుతోన్న హోమాలు, అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు. తరలివస్తోన్న భక్తజనం. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం సరుకులను డీలర్ డిపోల వద్ద ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని డీలర్ల చౌక ధరల డిపోలను పరిశీలించారు. డిపోలో మౌలిక వసతులు సక్రమంగా ఏర్పాటు చేశారా లేదా అన్నది కూడా మంత్రి తనిఖీ చేశారు. జూన్ 1వ తేదీ నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ఇంతకు ముందు ఇచ్చిన విధంగానే డీలర్లు చౌక ధరల డిపోల నుంచి ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రామలింగస్థలిపేటలోని పాత ఆర్టీసీ డిపో రోడ్డు సమీపంలో గల చౌక ధరల దుకాణాన్ని పరిశీలించారు. రేషన్ తీసుకునే వారికి ఎలాంటి వసతులు కల్పించాలని కూడా చూశారు. డిపోలో బియ్యం కాటా వేసే మిషన్ని తదితర అంశాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇదే విధంగా బుర్రిపాలెం రోడ్లోని లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఉన్న చౌక ధరల దుకాణం కూడా మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,24,215 మందికి రేషన్ కార్డులకు చౌక ధరలు దుకాణాల ద్వారా రేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేషన్ తీసుకోవాలని ఆయన అన్నారు. వయోవృద్ధులు, వికలాంగులకు నేరుగా వారి ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపించే ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఈ రేషన్ తదితర వస్తువులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇస్తారని మంత్రి తెలియజేశారు. ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొకసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని, పారదర్శకంగా జరగాలని, జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం. సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం. అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి, వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం. ఎక్కడా లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి. తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా. ఆ మాట నిలబెట్టుకోవడానికి, ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి. తహసీల్దార్ గారి నంబర్ ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ సప్లయర్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది, సిఎస్డిటి నంబర్ ఉంటుంది, షాప్ యాజమాని నంబర్ ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయొచ్చు, మేము స్పందిస్తాం. ఎవరైనా ఎటువంటి అవకతవకలకు లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు, తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే 29,760 షాపులు పునరుద్ధరించాం. మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి. దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేసాం. ప్రతి కార్డు నమోదు చేసుకున్నాం. 96% ఇప్పటికీ పూర్తి అయిపోయినాయి. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డులు
ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మెరుగైన సేవలు అందించడానికి కోసం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా లోపల వాళ్ళకి ఫెసిలిటీస్, కరెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. వాళ్ళకి రిసీట్ మేము ప్రింట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నమోదు చేయించుకుంటారో ఒకవేళ ఆ సందర్భంలో ఏమైనా ఇంటర్నెట్ పనిచేయకపోవడమో సర్వర్ ఏమైనా డౌన్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా వాళ్ళు వాట్సాప్లో ఫోటో తీసుకుని వాళ్ళకి సరుకు మాత్రం ఇచ్చి పంపించేయమని డీలర్స్ అందరూ కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ రేపు మాకు 2 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా మన జిల్లాలోనే కాదు మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 90% కాదు 100% షాపులు ఇన్స్పెక్ట్ చేసి ఫోటోలు తీసుకుని అక్కడ అన్ని విధాలుగా స్టాక్ ఉందా లేదా మేము చెక్ చేసుకుంటాం. పారిశుద్ధ్యం కానివ్వండి, అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి పాపం సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోడానికి అవకాశం, ఇవన్నీ కూడా కల్పించేటట్టు మేము సదుపాయాలు కల్పిస్తాం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ విధంగా వైఫల్యం చెందింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఎలా మోసం చేసింది ప్రజలకు స్పష్టంగా తెలియజేసేందుకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా పాటించాలని వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి వైసీపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతోనూ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గంలో ముఖ్య నాయకుల కమిటీల నాయకులతో వైసీపీ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని సంవత్సరం క్రితం కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారు, ప్రజల్ని ఎలా వంచారు, మోసం చేశారన్న దానిపై ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4వ తేదీన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వైసీపీ నాయకులు, శ్రేణులు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన చెబుతూ సూపర్ 6 అని ఇంటింటికి వెళ్లి వాగ్దానం చేసిన కూటమి నాయకులు, అలాగే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పిన నాయకులు ఇచ్చిన మాట మరిచి అందరిపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, బెయిల్ రాకుండా చేయడం అదే పనిగా టీడీపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం పేరిట లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, సంవత్సరంకే కూటమి ప్రభుత్వం యొక్క విధానం ప్రజలకు తెలిసిందని చెబుతూ 4వ తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు కోరారు. 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి గల నేపథ్యం ఏమిటంటే సంవత్సరం క్రితం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 4వ తారీఖు సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, పరిపాలన చేసింది. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చింది అనేది ఒక ప్రశ్న. ఏ మేరకు నెరవేర్చిందంటే వెనక్కి ముందుకి చూసుకున్నా వాళ్ళు చెప్పినా వీడు మాత్రం చెబుతుంటారు. 4,000 పెన్షన్ పెంచాం, 4,000 పెన్షన్ పెంచాం. ఎక్కడికైనా చంద్రబాబు అదే. ఇది తప్ప 148 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానిలో సూపర్ 6 అని ఒక 6 వాగ్దానాలు చేసి ఇంటింటికి పంచారు. చంద్రబాబు నాయుడు గారు అది దాని పేరు అది పెట్టారు, భరోసానా షూరిటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. మరి ఏమి షూరిటీ ఇచ్చాడో, మరి ఈ భవిష్యత్తు అంతా 4 సంవత్సరాలు ఏమి గ్యారంటీ ఇచ్చాడో అర్థం కానిటువంటి పరిస్థితి. సంవత్సర కాలంలో ఏమి సాధించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా సాధించాడు. అందరి మీద కేసులు పెట్టడంలో చాలా సాధించాడు. చాలా మందిని జైలుకి పంపడంతో సాధించాడు. బెయిల్ రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా కొత్త వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. అంటే ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు
కేసులు పెట్టి జైల్లో వేసి భయపెట్టాలి అనేటువంటి కార్యక్రమం తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అనేటువంటి కార్యక్రమం ఇంతవరకు చేయలేదు. ఈ సంవత్సర కాలంలో ఒక్కరికి 15,000 వేసినటువంటి దిక్కే లేనటువంటి పరిస్థితి. ఎంత మోసం అండి ఇది. రైతు భరోసా ఏంటి, నేను 20,000 ఇస్తాను రైతుకి అన్నాడు. ఏది బస్సు అన్నాడు, ఏది ఉచిత బస్సు ఏమి లేదు. ఇలా అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. గ్యాస్ బండ నెరవేర్చానంటాడు. 1,59,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఎన్ని ఇచ్చామంటే 30,000 40,000 ఇచ్చేసాను బొమ్మన్నాడు. పచ్చి అబద్ధాలు. ఇంకో పాడుతున్నారా మీరు? నిన్న లోకేష్ గారు కూడా చెబుతున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్చి రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చాడు 11,971 రూపాయలు. ఒక్క కింటా కూడా కొనల, ఒక్క కింటా, ఒక్క బస్తా కూడా కొనల. పేపర్లు ఇచ్చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో, అంతే, ఏమి లేదు. ఎంత దుర్మార్గం అండి. చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయాం. జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాడని ఆశపడ్డాం, ఓట్లు వేశాం. పైగా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ ఇచ్చాడు. ఆ గ్యారంటీ ఇచ్చిన ఆయన మాట్లాడటలేదు. చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చట్లేదు. ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము అనేటువంటి భావన ప్రజల్లో ప్రారంభమైంది. అది గుర్తుపెట్టుకున్నాం మనం. దాన్ని మనం మరింత వేగవంతంగా తీసుకువెళ్ళాలి. ఖాళీగా ఉండవలసిన అవసరం లేదు. ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారో ఆ తప్పును ప్రజల్లోకి ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీకి ఉన్నదని భావించి మరి 4వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓకి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం, ఆర్డీఓ ఉంటే ఆర్డీఓకి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం, సబ్ కలెక్టర్ ఉంటే సబ్ కలెక్టర్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం, కలెక్టర్ ఉంటే కలెక్టర్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఉద్దేశంతో పిలుపు ఇవ్వటం జరిగింది. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ 4వ తేదీని చేపట్టి వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై ఒక కార్యాచరణ రూపొందించుకుని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దానిలో సమాయత్వం కావాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి ప్రజల్లో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చెందిన వైఫల్యాన్ని, చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే జూన్ 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి రానున్నారని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ తెలియజేశారు. కరెక్ట్గా రేపు జూన్ 4కి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతాము. ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్స్కి ఇచ్చిన హామీల్లో కానీ ఎక్కడ నెరవేరని సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినాన్ని జరపాలి అని చెప్పి పార్టీ జిల్లా అధ్యక్షులకి అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలకి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని గ్రౌండ్ లెవెల్లో అంటే నియోజకవర్గ స్థాయిలో బాగా చేయాలన్న ఉద్దేశంతో మన గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు నాకు తెలిసి ఎక్కడ ఏ జిల్లాలో చేయని విధంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి స్వయంగా వచ్చి ముఖ్యమైన నాయకులతో జూన్ 4వ తారీఖున జరిగే ఈ దీక్షని విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి మొదట మంగళగిరి, అలాగే ఈరోజు ఈవినింగ్ మన తెనాలి, అలాగే 4 రోజులు వరుసగా షెడ్యూల్ వేసుకొని 7 నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకుల్ని పార్టీ ఆఫీసుల్లో కలిసి దీని యొక్క ఇంపార్టెన్స్ని అలాగే దీన్ని వైఎస్ఆర్ పార్టీ సంవత్సరం ఎదురు చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ఏ రకంగా మోసం చేసిందో దాన్ని బలంగా ప్రజలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే దానికోసం అధ్యక్షుల వారు ఈరోజు తెనాలి రావడం జరిగింది.
సమాయత్తం చేసి 4వ తారీఖున తెనాలి నియోజకవర్గం సంబంధించి ఏదైతే వెన్నుపోటు దినాన్ని మున్సిపల్ మార్కెట్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసనగా అందరం నడిచి వెళ్ళే కార్యక్రమాన్ని నేను అనుకున్నాను. బహుశా మార్కెట్ ఏరియా దగ్గర నుంచి అంటే మున్సిపల్ ఆఫీస్ దీని దగ్గర నుంచి మార్నింగ్ 10కి బిగిన్ చేసే విధంగా అది మనందరం కూర్చుని ఆ ప్రోగ్రామ్ను కూడా నియోజకవర్గంలో అందరికీ తెలియజేసే విధంగా మండల స్థాయిలో అలాగే పట్టణ వార్డు స్థాయిలో అదే మళ్ళీ 2 రోజులు మనందరం కూర్చొని దాన్ని కార్యాచరణ చేద్దాం. 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి రాబోతూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నేను కలవటం జరిగింది. సో దాని గురించి మళ్ళీ మనందరం తర్వాత నేను అందరితో మాట్లాడి దాన్ని కూడా ఎలా ఏంటనేది మనం మాట్లాడుకుందాం. గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన మహేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతటి దగా చేసింది, మోసం చేసింది అనేది ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా మోసపూరిత టీడీపీ పాలన ప్రజలకు తెలియజెప్పేందుకు వెన్నుపోటు దినంగా పాటిస్తున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని నవంబర్-డిసెంబర్ నాటికల్లా 18 లక్షల మేర సభ్యత్వాలను సేకరించారని పార్టీ లక్ష్యంగా నిర్ణయించారని దీనికి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కూడా పోతిన మహేష్ తెలియజేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు మాట్లాడారు. సంవత్సర కూటమి పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది కాలంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, ఇచ్చిన హామీల్ని ఏ విధంగా అమలు చేయకుండా మోసం చేసింది అనేటువంటి విషయాల్ని మనం చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మనకుంది. ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ పథకాలు ఇచ్చారు, ఏ విధంగా మనం లబ్ధి పొందాం, ఏ విధంగా మన జీవితాల్లో మార్పు వచ్చింది, ఏ విధంగా మన జీవన ప్రమాణాలు పెరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనే విషయం ప్రజలకి స్పష్టంగా తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో ఏ విధంగా మోసపోయామన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళలో బాగా ఉంది. అయినా కూడా మనం ప్రజల యొక్క ఆవేదనని ప్రజలకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ఇచ్చి తప్పని విధానాన్ని బహిరంగంగా తెలియజేయాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ మొదట జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయాలనుకున్నారు, భారీ ఎత్తున చేయాలనుకున్నారు. తర్వాత దీన్ని నియోజకవర్గ స్థాయికి మార్చి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమంగా మార్చాలని మరి పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి మీరు చూస్తే ఇక్కడ కూడా బలంగా చాలామంది నాయకులు వచ్చారు. మీరు కూడా రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినాన్ని చాలా బలంగా చేయాలి, పెద్ద ర్యాలీ నిర్వహించాలి, పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి మరి తెనాలి నుంచి చాలా బలమైన సౌండ్ వినిపించేలాగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ పార్టీ కూడా తదనంతరం వెన్నుపోటు దినం ఫర్ వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మరాజుల చెన్నకేశవులు, ఆళ్ల ఉత్తేజరెడ్డి, గడ్డేటి సురేంద్ర, దేశు శ్రీనివాసరావు, చిన్నబోయిన శ్రీనివాసరావు, కళ్ళం వెంకటప్పారెడ్డి, అతోట నాగవేణి, కొర్ర యశోద, షేక్ దుబాయ్ బాబుతో అడబోయిన రమేష్, బూరెల దుర్గ, భీమవరపు సంజీవరెడ్డి, జొన్నల శివారెడ్డి, బొల్లిముంత పోతురాజు, ఈదా యశ్వంత్ రెడ్డి, కొడాలి క్రాంతి, బండ్లమూడి నాని, చుక్క ఆనంద్ బొంతు, నరేష్ రెడ్డి, కుర్ర జశ్వంత్, బతులు గోపి, అఖిలదాస్, కిరణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ స్మారక సమితి మరియు హిందూ చైతన్య వేదిక సంయుక్తాధ్వర్యంలో జూన్ 8వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమయ్యే శివాజీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని స్మారక సమితి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకులోని మీటింగ్ హాల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 8వ తేదీన తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున శివాజీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఛత్రపతి శివాజీ స్మారక సమితి మరియు హిందూ చైతన్య వేదిక సభ్యులు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకులో గల మీటింగ్ హాల్ నందు జరిగిన మీడియా సమావేశంలో స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ జూన్ 8న పెద్ద ఎత్తున తలపెట్టిన శివాజీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి కరపత్రాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. స్మారక సమితి గౌరవ అధ్యక్షులు
డిఎల్ కాంతారావు మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి ఛత్రపతి శివాజీ బైక్ ర్యాలీ 8వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు జరుగుతుందని చెప్పారు. ఈ బైక్ ర్యాలీని హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎర్రంశెట్టి హనుమంతరావు, అంబటి మారుతీరాం, హనుమత్ ప్రసాద్, పొట్టిమూర్తి, శ్రీనివాస్, వాసుదేవ నాయుడు, ఊలగంటి శ్రీనివాస్, నందకిషోర్, కె రమాదేవి, శారద, మైలా వీరాంజనేయులు, పూర్ణ, సునీల్, నాగార్జున, హరి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖు ఆదివారం సాయంత్రం శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో నగర ప్రజలు అదేవిధంగా హిందూ బంధువులందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో రేపు 8వ తారీఖున బైక్ ర్యాలీ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యార్డు నుంచి, మార్కెట్ యార్డు నుంచి బయలుదేరుతుంది. చివరికి బజార్లన్నీ కూడా కవర్ చేసి శివాజీ బొమ్మ దగ్గరికి స్టార్ట్ అయి వస్తుంది. శివాజీ బొమ్మ దగ్గర భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ భారీ బహిరంగ సభలో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర కానివ్వండి, లేకపోతే హిందూ సామ్రాజ్య దినోత్సవం గురించి కానివ్వండి, ఈ కమలానంద భారతి గారు ఉపన్యసిస్తారు. తెనాలి గంగానమ్మపేటలో కల ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ వద్ద అక్ష విద్యా సంస్థను నూతనంగా ప్రారంభించారు. ఈ విద్యా సంస్థను ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ జయంతి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన అక్ష విద్యా సంస్థను ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ జయంతులు ప్రారంభించారు. ఇంటర్మీడియట్లో ఉన్న ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అలాగే వృత్తి విద్యా కోర్సులు, నర్సింగ్, మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వంటివి ఈ విద్యా సంస్థలో విద్యార్థులకు అందుబాటులో ఉంచినందుకు వారు విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులకు జనరల్ స్టడీ అలాగే వృత్తి విద్యా కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నగరం ఎస్వీఆర్ఎం జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ సురేష్ కుమార్, అంబేద్కర్ కాలేజీలో పనిచేసిన విశ్రాంతి అధ్యాపకులు కిరణ్ కుమార్, జె సునీల్ కుమార్, అద్దంకి కిషోర్, డి ఆదర్శ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్షా విద్యా సంస్థలు తెనాలి గంగానంపేటలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, సిబిఎస్ఈ సిలబస్తో పాటు వృత్తి విద్యా కోర్సులైనటువంటి ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్, ఎంఎల్టీ, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి కోర్సులు అతి తక్కువ సామాన్య పేద విద్యార్థులకు అందుబాటులో కార్పొరేట్ విద్య అందించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి సామాన్య విద్యతో పాటు మనము ఐఐటి, జేఈ మెయిన్స్, నీటు కోర్సులు అనేటివి కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. చాలామంది పేద విద్యార్థులు మనకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. దాంతోపాటుగా మనం ఏంటంటే మన సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి చాలామంది మనతో పాటు చదువుకున్నటువంటి అధ్యాపకులు, లెక్చరర్లు మనతోటి విద్యార్థులతో సమానంగా వాళ్ళకి విద్యను అందిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ విధంగా ముందు గైడ్లైన్స్ వెళ్ళాలి, అదేవిధంగా ఫ్యూచర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి మెరుగైనటువంటి రిజల్ట్ కోసం మనం ప్రయాసపడతాం. మనతో పాటు చేసేటువంటి అధ్యాపకులు కూడా అదేవిధంగా ప్రయాసపడుతూ అక్షా విద్యా సంస్థలు అనేటువంటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కారు నడుపుతున్న కుమారుడికి ఆప్యాయంగా తినిపించే చేతి ముద్దే మృత్యువుకు దారితీసింది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుందామని వెళుతున్న వారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన 3 తోడుకోడళ్లు భౌతిక కాయాలను తెనాలి గాంధీనగర్కు తీసుకువచ్చారు. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై మలుపు వద్ద గురువారం ఉదయం 11 గంటలకు సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలి గాంధీనగర్కు చెందిన సూర్యకుమారి, సరస్వతి, ఝాన్సీరాణి భౌతిక కాయాలు తెనాలిలోని వారి స్వగృహానికి తీసుకువచ్చారు. వీరంతా ఉమ్మడి కుటుంబంలోనే జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే అనారోగ్య కారణాలతో అన్నదమ్ములు వేరువేరు సమయాల్లో మృతి చెందారు. ప్రతిసారి అందరూ కలిసి వెళ్లే నేపథ్యంలో అరుణాచలం వెళ్లాలని నిర్ణయించుకొని గురువారం తెనాలి నుంచి బయలుదేరిన వెళ్లిన ఝాన్సీరాణి, సూర్యకుమారి, సరస్వతిలు ప్రమాదానికి లోనై దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో తెనాలి వచ్చిన వారి మృతదేహాలను చూసిన వారి కుటుంబ సభ్యులు తలడిల్లిపోయారు. గాంధీనగర్లో ప్రతి ఒక్కరి నోట వీరు మృత్యువుని తలుచుకొని ఆవేదన చెందారు. మా తెనాలి నందులపేటలో ఉన్న అక్షరగీత విద్యానికేతన్లో నేను గతంలో 13 సంవత్సరాలు చేశాను.
మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ చిన్నమ్మలు ముగ్గురు చనిపోవడం ఒకేసారి మాకు చాలా చాలా బాధాకరం. మేమెవరూ తట్టుకోలేకుండా ఉన్నాము. ఇంత ఘోరం ఏ కుటుంబంలో జరగకూడదనే మేము దేవుని ప్రార్థిస్తున్నాము. ఆవిడకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అబ్బాయి బిజినెస్ చేస్తాడు. మూడో ఆవిడ ఝాన్సీ రాణి గారు లేటెస్ట్ వాష్ షోరూమ్ యజమాని. ఆవిడకి 2 పిల్లలు. పెద్ద బాబు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. రెండో బాబు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అతను కూడా వారి అమ్మగారికి బిజినెస్లో సాయం చేస్తూ ఉంటాడు. ముగ్గురు ఒకేసారి దుర్మరణం పాలవటం మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము స్కూల్లో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని చాలా చూస్తూ ఉండేవాళ్ళం. కుటుంబం అంతా కలిసిమెలిసి శుభకార్యమైన అశుభకార్యమైన కలిసికట్టుగా చేస్తూ ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళంతా కలిసికట్టుగా ఉండే ఉమ్మడి కుటుంబాన్ని నేనైతే ఎక్కడా చూడలేదు. నా జీవితంలో ఇంకా చూడలేను కూడా. అంత మంచి కన్నెగంటి వారి కుటుంబం ఇది. అలాంటి కుటుంబంలో ముగ్గురు పెద్దలు ఒకేసారి చచ్చిపోవటం నేనే తట్టుకోలేకుండా ఉన్నాను. వాళ్ళు తెనాలి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి అరుణాచలం వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నారు. మార్గ మధ్యంలో గుంటూరు దగ్గర ప్రతిపాడులో వారి ఆడపడుచును కూడా ఎక్కించుకున్నారు. నలుగురు కలిసి ప్రయాణం చేస్తూ ఒంగోలు దగ్గర మేదర మెట్ల వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాస్తు పూజ, హోమ బలి, పర్యాగ్నీకరణ విధులు, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, జలాదివాసం, ఆదివాసాంగ హోమములు వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 31వ తేదీల నాడు జరిగే స్వామివార్ల ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక బుడిపాలెం రోడ్లోని శ్రీ ఓంకారాశ్రమం నందు ఈ నెల 31వ తేదీన ధ్వజ ప్రతిష్ట, అలాగే శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం విశేష పూజా కార్యక్రమాలు, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, జలాదివాసం, ఆదివాసాంగ హోమములు వంటి కార్యక్రమాలని వేదస్వస్తి పూర్వకంగా నిర్వహించినట్లు ఈవోలు అవుతు శ్రీనివాసరెడ్డి హరిప్రసాదులు తెలిపారు. భక్తులు స్వయంగా ఓంకారేశ్వర స్వామి వారిని అభిషేకం చేసుకునే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం పట్ల భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 31వ తేదీ ఉదయం 8:19 ధ్వజ ప్రతిష్ట, ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం విశేషంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాలను దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదని కృష్ణ, తాడిపోయిన అనిల్, తాడిపోయిన గోపి, అర్చకులు స్వర్ణ వెంకట నాగకుమార్ శర్మలు పర్యవేక్షిస్తున్నారు. ఓం నమ శివాయ. మన తెనాలి పట్టణంలో ఓంకారాశ్రమం అనేటువంటిది బురిపాలెం రోడ్లో ఉన్నది. ఇక్కడ పరివార దేవత సహితంగా మరి శ్రీ గణపతి స్వామి, పార్వతీదేవి, ధ్వజస్తంభం, సర్వేశ్వర స్వామి, నవగ్రహ దేవతలు మొదలైనటువంటి చండీశ్వర స్వామి, కాలభైరవుడితో సహా ఈ ప్రతిష్టా మహోత్సవం రేపు ఉదయం 8:19 జరుగుతుంది. ఈరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలు జరిగినాయి. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో తెనాలి పట్టణంలో డ్రైనేజీలు ఎక్కడ బ్లాక్ కాకుండా సక్రమంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్న నేపథ్యంలో గురవయ్య కాలనీ వద్ద ఉన్న జంపని కాలువని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. డ్రైనేజీల నిర్వహణపై అధికారులతో పలు అంశాలు చర్చించారు. స్థానిక గురవయ్య కాలనీలో జంపని డ్రైనేజ్ కాలువని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పట్టణంలో మురుగునీరు ఎక్కడా బ్లాక్ కాకుండా పట్టణం వెలుపలికి డ్రైనేజీల ద్వారా వచ్చేయాలని అధికారులని ఆదేశించారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో పట్టణంలో ప్రజలకి వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఉన్న మన కాలువ సిస్టమ్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయాలనే ఒక సుదీర్ఘమైన ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం పూడిక తీయడమే కాకుండా సకాలంలో చేయడం అనేది చాలా ముఖ్యం. ఇదంటే జనరల్గా అలవాటు అయిపోయింది. గతంలో కూడా చూసాం మనం. వర్షాలు పడినాకనే ఈ పనులన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ గత సంవత్సరం మనం తీసుకున్న చొరవ వలన చాలా వరకు పట్టణంలో వర్షం పడినప్పుడు పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసే విధంగా మున్సిపాలిటీ నుంచి మనం ఆ రోజు చేపట్టాం. ఈసారి కూడా 40 లక్షలు కేటాయించుకుని చైర్పర్సన్ గారు, మన కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించిన తర్వాత ప్రధానంగా మనకి నీళ్లు వెళ్ళిపోయి కింద స్థాయిలోకి దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కోసం పొలాట్ ఛానళ్ళు, అదేవిధంగా జంపని కాలువ, ఈ 2 పంట కాలువల కింద రైతులు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా
పూడికి తీయడం అనేది ఆల్రెడీ ప్రారంభించాం. ఈరోజు జంపన్ కాలువలో జరుగుతున్న పనులు దాదాపు 5 లక్షల రూపాయలతోటి చూసాం మనం. ఇదే వర్షం పడపోతే రాబోయే వారం రోజుల్లో కాలువలు మొత్తం మరమ్మతులు చేసి పూడిక మొత్తం తీసేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని తప్పకుండా. తెనాలిలో 3 యువకులపై పోలీసు అధికారులు చేసిన చట్ట వ్యతిరేక చర్యను నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించింది. యువకుల్ని అతి దారుణంగా బహిరంగంగా హింసించడం ప్రజల్ని భయభ్రాంతులను చేయడమే అని వారన్నారు. తెనాలిలోని 2 టౌన్ 3 టౌన్ సిఐలు 3 యువకుల్ని బహిరంగంగా చితకబాదడాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని న్యాయవాదులు పేర్కొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు యువకులపై పోలీసులు చేపట్టిన చర్యను తీవ్రంగా ఖండించారు. అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, మానవ హక్కుల వేదిక న్యాయవాది నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్ది మల్లికార్జునరావు, సీనియర్ న్యాయవాది చిమ్కా సురేష్ మాట్లాడారు. చట్టవిరుద్ధంగా వారు చేసిన ఈ పని న్యాయసమ్మతమైన పోలీసులు చెప్పగలరా అని వారు ప్రశ్నించారు. పబ్లిక్ లో హీరోయిజం చూపించాలి అనుకున్న అధికారులు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారని అన్నారు. అత్యంత దారుణంగా హింసించబడిన ఆ యువకులను మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు దగ్గరగా ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాల్సినటువంటి పోలీసులు ఎంత దారుణమైన సంఘటనలకు పాల్పడటం అంటే వ్యవస్థను ఎటువైపు నడిపిస్తున్నారు అన్నది ప్రశ్నార్థకంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పిల్లి విద్యాసాగర్, పెదపూడి భూషణం, గుమ్మడి రవిరాజ్, పిల్లి రమేష్, కనపర్తి బెన్హార్, ఎన్ శ్రీనివాసరావు, మదిర సురేష్, మందపాటి కోటేశ్వరరావు, జిలుగు రామారావు, దార సాంబశివరావు, ఈపూరి నవీన్ చంద్, జి బాబురావు తదితరులు ఉన్నారు. న్యాయవాదులు మమ్మల్ని కలిసి ఈ రోజున ప్రకాశం, గుంటూరు, విజయవాడ జిల్లాల్లో న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించి వారికి సంఘీభావంగా మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున మా న్యాయవాదులందరూ కూడా సీనియర్ న్యాయవాదులందరూ కూడా దీన్ని స్పందిస్తూ ఈ యొక్క అరాచకమైన హేయమైన చర్యకి ఖండిస్తూ ఇక్కడ మేము ఈ రోజున విధులకు హాజరు కాకుండా బాయ్కట్ చేస్తున్నాం. అయితే ఎవరైతే ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శించిన 2 టౌన్ 3 టౌన్ సిఐపై వారి సిబ్బందిపై తగు చర్య తీసుకోవాలి. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి సహకరించాలి. ఈ విషయం జరిగిన తర్వాత ముద్దాయిల్ని సబ్ జైల్లో చట్టాలను తెలుసుకోండి, న్యాయస్థానాల పనితీరును గమనించండి. తప్పు చేసేటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా చట్ట ప్రకారం శిక్షించవచ్చునో అనేది ముందర మీరు పుస్తకాలు చదువుకొని మీరు ప్రవర్తించండి. అంతేగాని మీరు చేసినటువంటి ఈ చర్య ఆ వ్యక్తులు ఎవరైనా కావచ్చు, కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు వారిని శిక్షించేటువంటి హక్కు మీకు లేదు. కనుక చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నావు. అదేదో రావిశాస్త్రి గారు అన్నట్టు ఊళ్ళో ఒకటే రౌడీ ఉండాలి, ఆడు పోలీసు వాడే ఉండాలి, అయ్యి ఉండాలి అన్నట్టు వ్యవహరిస్తున్నారు మీరు. కాబట్టి చట్టాన్ని ఈ రకంగా వ్యతిరేకిస్తున్న సిఐలకి కొమ్ముగాస్తూ సమర్థిస్తున్నావు. కాబట్టి ఎస్పీ గారు ఆయన కూడా రాజీనామా చేయాలన్నా. ఏమిటి ఈ వివక్ష? ఎందుకు ఈ తేడా? చట్టం అందరికీ ఒకటే. మరి యొక్క ప్రధాన అంశం, మన చట్టాల్లో శిక్ష అంటే వాళ్ళకి పరివర్తన తీసుకొచ్చేదే శిక్ష అంటారు, కానీ పంటికి పన్ను కంటికి కన్ను శిక్ష కానే కాదు. మరి ఈ మేధావులు, ఈ ఐపీఎస్లు, ఈ మేధావులు అందరూ కంటికి కన్ను పంటికి పన్ను శిక్షణ సపోర్ట్ చేస్తున్నారా? అట్లాంటి వాళ్ళని అసలు ఆ పోలీస్ వ్యవస్థ నుంచే తీసేయాలి. లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి పరిరక్షణ అనే దానికి అర్థమే ఉండదు. ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయండి. చేసినప్పుడు ఈ పోలీసు వాళ్ళకి మీరు హక్కులు కల్పించండి. ఎవరినైనా కొడటానికో, తంతానికో, కాల్ చేయటానికో, ఇంకో దానికో వివక్షతోటి పాలన చేస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థని సమాజం నుంచి వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడకపోతే ఇది నాటికి ద్విగుణీకృతమయ్యి అందరూ పోలీసులకి సరెండర్ అయి బతికేటువంటి పరిస్థితి వస్తుంది. నగర్లో జరిగిన సంఘటన చాలా కూడా చట్టవిరుద్ధమైన సంఘటన. దానికి సంబంధించి ఈ రోజున 3 జిల్లాల న్యాయవాదులు ఫెడరేషన్ పిలుపు మేరకు కోర్టులని బాయ్కట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసు వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, కానీ ఎవరైనా ఒక ముద్దాయి కనుక నేరం చేశాడని ఒక ప్రైమా ఫేసి కనుక ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకు సరెండర్ చేసి మరి ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా ముందుకెళ్ళాలి తప్పితే ఈ రకంగా చేయడం అనేది ప్రజలందరూ కూడా ముక్తఖండంతో దీన్ని ఖండిస్తున్నారు. ఏదేమైనా కానీ పోలీసుల చర్య సరైన చర్య కాదు.
తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా గురువారం పుష్పార్చన వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే విధంగా శుక్రవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి. సాయంత్రం విశ్వక్సేన పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పుష్పార్చన విశేష పూజా కార్యక్రమం నిర్వహించామని, శుక్రవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత శోభాయమానంగా జరిగిందని చెప్పారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంకీర్తన బృంద నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృంద అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మధు హరీష్, పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 9 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజలతో పాటు శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామివారికి పంచామృత అభిషేకం కార్యక్రమాలు, శ్రీ మంజుసూక్త హోమాది కార్యక్రమాలు, అలాగే 116 మంది భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. అలాగే బ్రహ్మశ్రీ మునుగొండ విశ్వనాథశర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం సూత్ర హనుమతి కళ్యాణము, ఆదివారం ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం ఉంజల సేవతో ఈ యొక్క వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు ముగుస్తాయి. 50 మంది భక్త జనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లోనే రేషన్ లభిస్తుందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. క్వాలిటీ క్వాంటిటీ గల రేషన్ ఇస్తున్నట్లు ప్రకటన. పట్టణంలో రేషన్ డిపోలను పరిశీలించిన నాదెండ్ల మనోహర్. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలి అంటూ వైసీపీ పిలుపు. పోస్టర్ ఆవిష్కరణ. ప్రజలను వెన్నుపోటు పొడిచి దగా చేసింది అంటూ నాయకుల ధ్వజం. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ పార్టీ శ్రేణులకు నాయకులకు పిలుపు. బుర్రిపాలెం రోడ్లో శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవాలు. ఘనంగా జరుగుతోన్న హోమాలు, అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు. తరలివస్తోన్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.